జై తెలంగాణ, జై టిఆర్ఎస్. నిన్నటి తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావ సందర్భంగా మాట్లాడినటువంటి మా ఫౌండర్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవితక్క గారు మాట్లాడిన విధానాన్ని మిండియాలకు వచ్చినటువంటి జీవన్ రెడ్డి గారు మాట్లాడడం హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమం టైంలో వారు ఎక్కడా లేరు. సోదరుడు నవీన్ చెప్పినట్టు ఆనాడు అక్కడి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ మీద అవాకు చీవాకులు ఎన్నో మాట్లాడి తీసేసినట్టుగా మాట్లాడినట్టు మాటల్లో వారు కూడా ప్రధానంగానే ఉన్నారు. ఒక సామెత గుర్తొస్తా ఉంది. ఏంటంటే కొత్తగా మతము మార్చుకున్న వాళ్ళు నొసటి నిండా బొట్లు పెట్టుకున్నట్టుంది జీవన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే. కేసీఆర్ గారు టిఆర్ఎస్ ఒరిజినల్, ఇప్పుడు మా ఒరిజినల్ పార్టీ, ఇప్పుడు మీరు ఏం పెట్టుకున్న డూప్లికేట్ అని చెప్పని సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలను చూస్తుంటే ఒరిజినల్ ని వదిలేసి టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధకులుగా ఎంతో మంది కోట్లాది ప్రజలు కేసీఆర్ గారు వెంట నడిచి రాష్ట్ర సాధనలో తోడ్పడ్డ వాళ్ళందరినీ కూడా మీరు నడి రోడ్డు మీద చౌరస్తా మీద వదిలేసి బీఆర్ఎస్ గా మార్చుకున్న తర్వాత కూడా మీరుగా అది ఒరిజినల్ అని ఇన్ని 5-6 ఏళ్లకు మీకు ఎట్లా చెప్పబుద్ధి అవుతుంది? వాళ్ళందరినీ మీరు గాలి వదిలేసిండ్రు. ఆ వదిలేసిన వారిని ఆ టిఆర్ఎస్ ఆత్మని ఆవిష్కరించినటువంటి పార్టీ మేమే అసలైన టిఆర్ఎస్, మేమే అసలైన సేన. ఇదే టిఆర్ఎస్ ని ఆ రోజు బతుకమ్మను నెత్తి మీద పెట్టుకొని ప్రతి ఒక్క మదిలో, ప్రతి ఒక్కరి హృదయంలో తెలంగాణ అనేటువంటి ఇంపార్టెన్స్ ని రేకెత్తించిన మా కవిత గారే టిఆర్ఎస్ కి ఒరిజినల్ స్వరూపం. మీరు ఏం మర్చిపోవచ్చు కాక ప్రజలు ఏనాడో మర్చిపోలేదు. మీరు బీఆర్ఎస్ నుండి తనని సస్పెండ్ చేసిన తర్వాత క్రమంలో కూడా, అంతకన్నా ముందు జరిగినటువంటి క్రమంలో తను ప్రశ్నిస్తున్నటువంటి దాంట్లో కూడా తను చాలా గర్వం టిఆర్ఎస్ పార్టీ ఎవరిది, నాది, నా టిఆర్ఎస్ అని చెప్పినప్పటికి కూడా మీరు ఆ మస్తిష్కం నుంచి అది తీసేసి తనను నిర్దాక్షిణ్యంగా పార్టీలో నుండి బయటికి పంపించేసింది. ఎందుకు? తను ప్రశ్నిస్తున్న నేపథ్యానికే కదా. అందుకే కదా బయటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా కలిసి టిఆర్ఎస్ అని నిందించిన వాళ్ళలో ఏ ఒక్కరు కూడా మీ చుట్టూతో లేరు. పెదబాపు ఒకసారి మళ్ళొకసారి మీకు ఈ తెలంగాణ రాష్ట్ర సేన వేదిక ద్వారా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. మీ చుట్టూ ఉన్నటువంటి మీతో మీరు మంత్రివర్గాన్ని విస్తరించుకున్న దాంట్లో కూడా ఏ ఒక్కరు ఉద్యమం టైం నుంచి లేనివారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నేపథ్యంలో మీ చుట్టూ చేరి మీ మైండ్ ఖరాబు చేసి టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించి చేసిన దాంట్లో మీరు కూడా కళ్ళు మూసుకొని టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా చేసి ఈరోజు కేటీఆర్ గారు కూడా సోషల్ మీడియాలోనే బతుకుతున్నారు. వాస్తవికంగా ప్రజల్లో ఏం జరుగుతుంది, క్షేత్ర స్థాయిలో ఏం కోల్పోయిండ్రు, ఏం కావాలనుకుంటున్నారు అనేటువంటిది మీరు ఏ రోజైనా చూసిందా? ఏ రోజైనా నలుగురిలోకి వచ్చి మాట్లాడిన నేపథ్యం మీరు ఎంచుకున్నారా? లేదు. కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా కవిత గారు బతుకమ్మను ఎత్తుకొని ప్రతి ఇంటి ముంగిట తను వాళ్ళ ఇంట్లో ఆవిష్కరించుకున్నట్టు మన తెలంగాణ 8 అనేటువంటి ఇనాగరేషన్ కైండ్ టైప్ వాళ్ళలో రేకెత్తించినటువంటి ఇన్వోక్ కవితక్క నేపథ్యం ఈ రోజు కూడా మీరు బీఆర్ఎస్ నుండి బయటికి పంపించిన తర్వాత కూడా తను ఇంట్లో ఉండకుండా మీరు తనని ఆడపిల్ల అని చెప్పని ఏ సపరేక లోపలుండు అవసరం లేదు, నీ జాగృతి అవసరం లేదు, ఇట్లా అన్ని మాట్లాడిన తర్వాత కూడా లేదు తను ఎక్కడి నుంచి ఎదిగింది, ఎక్కడ ప్రజల కష్టాలను తెలుసుకుంది, ఎవరితో తను మమేకమవుతుంది అనేటువంటిది మర్చిపోకుండా తను పడ్డ అవమానాలకు మీ బీఆర్ఎస్ లో ఉండడం వల్ల కాదా కవితక్కను కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా 5.5 నెలలు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టింది. మీరేమనుకున్నారు? మీ దోస్తీ కారణంగా తన లోపలనే ఉండాలి, 4 గోడల మధ్యలో ఉండాలి, మిమ్మల్ని ప్రశ్నించేటువంటి దిశగా తన అడుగులు వేయొద్దు అనుకొని కదా మీరు ఇంత కుట్రపూరితంగా మీరు చేసిండ్రు.
ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి మీద ఇట్లా మాట్లాడుతుందని. తను తండ్రి మీద కాదు మాట్లాడింది, తను మాట్లాడింది మారిన ఒక రాజకీయవేత్త మీద మాట్లాడింది. ఆ తేడా తెలుసుకొని మాట్లాడాలి, లేకపోతే ఇంకా కూడా మీ అందరినీ మూర్ఖుల కిందనే జమ కడుతుంది. ప్రజలు తప్పు చేసిండ్రు అని కేసీఆర్ గారు అన్న మాటకు కవితక్క అన్నారు ఏమని, మీరు మారిపోయిండ్రు, మీరు మరమనిషి అయ్యిండ్రు అని. ఎందుకు? ప్రజలు కాదు మారింది. మీకు ఒకసారి బ్రహ్మాండమైనగా బ్రహ్మరథం పట్టిండు, రెండోసారి మీరు రాజ్యానికి మళ్ళీ ఎంపికైన తర్వాత మీరు టిఆర్ఎస్ ని మర్చిపోయి దాన్ని వదిలేసి బీఆర్ఎస్ అని పట్టుకొని ఇంకా పైకి ఎదగాలి అనేటువంటి ఆశ, నిరాశ, ఆశ, అత్యాశ మీలో వచ్చింది, కవితక్కలో కాదు. అది చూసి కదా కవితక్క టిఆర్ఎస్ ని మళ్ళీ తన చేతిలోకి తీసుకొని టిఆర్ఎస్ ఆత్మను మరొకసారి ఆవిష్కరించే ప్రయత్నంలో మేమందరం తన తోడుంటాం. అదేవిధంగా మొన్న అర్ధరాత్రి నుండి ఎక్కడెక్కడ ఆదిలాబాదు, ఎక్కడ ఆసిఫాబాదు, ఎక్కడ నిజామాబాదు, ఎక్కడ సాలూరు, అక్కడ అంతా నుంచి ఎంతో మంది సోదర సోదరి మనులు కష్టాలు కోర్చుకొని నిన్న ఆవిష్కరణ సభకు అక్కడ ఉండాలి, తమ అభిమాన నేత తమ ఆత్మను మరొకసారి ఆవిష్కరింపజేసేటువంటి సభకు రావాలి అనేటువంటి కోరికతోటి అంత ఎండనక వాడనక అంత ఎండ తట్టుకొని కూడా వాళ్ళ ఆవిష్కరణ సభకు వచ్చి ఆ సభను సక్సెస్ చేసినటువంటి నేపథ్యాన్ని మీరు జీర్ణించుకోలేక మీద మాటలుగా ఓ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ లెక్క మీరు ఇది డూప్లికేట్ అది డూప్లికేట్ అని చెప్తున్నటువంటిది తేలిపోతుంది. ఇక్కడైనా కళ్ళు తెరవండి. ఇంకొకసారి మా కవితక్క మీదుగా మీరేదైనా మాట్లాడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ రాష్ట్ర సేన సైనికుల్లాగా మేము ఊరుకోబోము, జాగ్రత్త. మరొకసారి మీరెవ్వరు మాట్లాడినా కూడా మా దగ్గర ఉండేటువంటి చిన్న కార్యకర్తలకు ఉండే అంత సమర్థత కూడా మీలో లేదు. ఏనాడు మీరు తెలంగాణ జై తెలంగాణ అనే నేపథ్యం ఉండే వాళ్ళ చుట్టూతా మీరు మునిగిపోయిండ్రు. ఇంకొకసారి జాగ్రత్త మాట్లాడేటప్పుడు. జై తెలంగాణ, జై టిఆర్ఎస్.